ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు. నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గములను విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును కలుగును. దేవుడు తనను సేవించు మనుషుని మీద తన ఆజ్ఞలను విధులను గైకును మనుషుని మీద దీవెనలను ఆశీర్వాదాలను కుమరిస్తాడు. ఒక నిజమైన క్రైస్తవుడు భౌతిక ఆశీర్వాదాలపై ఎన్నడూ మనసు పెట్టకూడదు. భౌతిక ఆశీర్వాదాలు అంటే ఈ లోక సంపద, ఖరీదైనటువంటి వస్త్రాలు, ఖరీదైనటువంటి వాహనాలతో మన ఇండ్లను నింపుకోవడం. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ భౌతిక ఆశీర్వాదాల వలన కొన్నిసార్లు మనలోనికి గర్వము, అహంకారము లోనికి రావడానికి ప్రయత్నం చేస్తాయి. భౌతిక ఆశీర్వాదాలు మనలోనికి గర్వము, అహంకారాన్ని తీసుకుని రావచ్చు. నిజమైన ఆశీర్వాదం అంటే ఎక్కడైతే ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తల మధ్య ఐక్యత ఉంటుందో, నీ డబ్బు నా డబ్బని, నీ బంధువులు నా బంధువులు, నీ సేవ నా సేవ, నీ వాళ్ళు నా వాళ్ళు అనే భిన్నాభిప్రాయాలు కాకుండా ఏకాభిప్రాయము, ఏక తాత్పర్యము, ఏక మనసు, ఏక హృదయం ఏ భార్యాభర్తల మధ్య అయితే ఉంటుందో అది నిజమైన ఆశీర్వాదం. ఎక్కడైతే హాస్పిటల్స్కు చెల్లించాల్సినటువంటి బిల్లులు ఉండవో అది నిజమైన ఆశీర్వాదం. అంటే ఆరోగ్యం అనేది నిజమైన ఆశీర్వాదం. ఎక్కడైతే కుటుంబ ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబము దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి కుటుంబం. ఏ భార్యాభర్తలు బిడ్డలైతే దేవుని వాక్యం యొక్క అధికారం కిందికి లోబడి నడుస్తుంటారో, దేవుని వాక్యంకు వణుకుతుంటారో, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడుతుంటారో అది దేవుని ఆశీర్వాదం కలిగినటువంటి ఇల్లు. ఈ నిజమైన ఆశీర్వాదాన్ని దేవుడు తన మాటకు, తన ఆజ్ఞకు విధేయత చూపే వారికి అనుగ్రహిస్తాడు. అవిధేయులు ఇలాంటి ఆశీర్వాదాన్ని, నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకోలేరు. దేవుని వాక్కును ఉన్నది ఉన్నట్లుగా అనుసరించేటువంటి వారికి నిజమైన ఆశీర్వాదం దొరుకుతుంది. ఒకసారి ఒక న్యాయవాది తన క్లయింట్కు కొన్ని సూచనలు ఇచ్చాడంట. అతడు ఆ సూచనలను గైకొనకపోవడం వలన వారు కేసులో ఓడిపోవడం జరిగింది. ఆ క్లయింట్ వచ్చి న్యాయవాదితో, అయ్యా మనం కేసులో ఓడిపోయామే, అది ఫిర్యాదు చేస్తే, అవునయ్యా నేను ఇచ్చినటువంటి సూచనల ప్రకారం నువ్వు నడవలేదు కాబట్టి, నువ్వు నేను చెప్పినటువంటి మాటకు విధేయత చూపలేదు కాబట్టి మనం కేసులో ఓడిపోయాము అన్నాడంట. విధేయత చూపించి ఉండి కేసులో వాళ్ళు గెలిచేవారి. దేవుని వాక్యానికి చాలామంది విధేయత చూపరు. దేవుని వాక్యానికి విరోధంగా వెళ్ళి ప్రేమ అనేటువంటి మాయలో పడి ఓవర్ కాన్ఫిడెన్స్తో నేను పెళ్ళైన తర్వాత మార్చుకుంటాను, దేవునిలోకి నడిపించుకుంటాను అని చెప్పి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తూ, దేవుని వాక్యానికి విరోధంగా నడుస్తూ, దేవుని వాక్యానికి అవిధేయత చూపి జీవితాలను ఎంతో నరకప్రాయంగా చేసుకుంటున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండవద్దు అని. కానీ ఈ వాక్యాన్ని పక్కన పెట్టి లోక మాయల్లో చిక్కిపోయి చాలామంది దేవుని వాక్యానికి అవిధేయత చూపించి కష్టాల పాలవుతున్నారు. నా దగ్గరికి చాలామంది స్త్రీలు తీసుకుని వచ్చేటువంటి కొన్ని సమస్యలలో ప్రధానమైన సమస్య ఏమిటంటే, మేము తొందరపడి దేవుని వాక్యానికి అవిధేయత చూపించి తొందరపడి పెళ్లి నిర్ణయం తీసుకొని ఈరోజు చాలా మానసికంగా వేదన అనుభవిస్తున్నాము. జీవితము చాలా నరకంగా ఉంది. తప్పుడు నిర్ణయాలతో వేదన చెందుతూ ఉంటారు. ఈరోజు దాదాపు మన దేశం అంతా కూడా ఇదే అవిధేయతతో నింపబడి ఉంది. అవిధేయత చూపించేటువంటి వారికి, దేవుని మాటకు ఎదురాడేటువంటి వారికి శాంతి సమాధానాలు ఉండవు. ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపిస్తారో వారికి శాంతి సమాధానం ఉంటుంది. దేవుడు మనందరినీ కూడా శాంతి సమాధానాలతో, ఆరోగ్యంతో, సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుతున్నాడు. అయితే మనం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వలన మనిషి శాంతిని, సమాధానాన్ని కోల్పోతున్నాడు. దేవుని వాక్యానుసారంగా నడిచేవారు, దేవుని వాక్యానికి విధేయత చూపేవారు ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉంటారు. విధేయత మనకు దీవెనని తీసుకొస్తుంది, అవిధేయత మనల్ని శాపాన్ని తీసుకొస్తుంది. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక తల్లి వంటగదిలో వంట చేస్తూ తనకు దగ్గరలో ఉన్నటువంటి 6 సంవత్సరాల కొడుకును గమనిస్తూ వంట చేస్తుంది. ఈ 6 సంవత్సరాల కుమారుడు పుస్తకాలతో ఆడుకుంటూ ఏదో రాసుకుంటూ గీసుకుంటూ ఉన్నాడు. తల్లి గమనిస్తూ ఉంది. అంతలోని ఆ చిన్న కుమారుడు కిటికీలోంచి ఒక పుస్తకాన్ని తీసి బయటపడేశాడంట. అది గమనించిన తల్లి, బాబు వెళ్ళి పుస్తకాన్ని లోపలికి తీసుకునిరా అందంట. ఆ కుర్రవాడు, ఆహా నేను తీసుకురాను, నేను ఆ పని చేయను అన్నాడంట.
ఏంటి మళ్ళీ చెప్పు అంటే, నేను ఆ పుస్తకాన్ని లోపలికి తీసుకురాను అన్నాడంట మొండిగా. వెంటనే ఆ తల్లి వంట చేయడం ఆపేసి దగ్గరికి వెళ్ళి పిల్లవాడి చేయి పట్టుకొని బయటికి తీసుకువెళ్ళి పుస్తకం దగ్గర నిలబెట్టి, ఈ పుస్తకాన్ని తీసుకొని నువ్వు లోపలికి రావాలి, ఈ పుస్తకాన్ని తీసుకుంటేనే నువ్వు లోపలికి వస్తావు అని చెప్పి అక్కడ వదిలేసి లోపలికి వచ్చిందంట. మళ్ళీ వంట చేస్తూ ఉంది. టైం అయిపోయింది, భోజనం టైం. బయటికి వెళ్ళింది, పిల్లవాడిని తీసుకుంది, లోపలికి తీసుకొచ్చి భోజనం పెట్టి మళ్ళీ బయటికి వెళ్ళింది. ఈ పుస్తకాన్ని తీసుకొని లోపలికి రాని. ఆహా, నేను పుస్తకాన్ని తీసుకుని రాను అని చెప్పి అక్కడే ఉన్నాడంట. మళ్ళీ టీ టైం అయింది, స్నాక్స్ టైం వరకు ఆ అబ్బాయి అక్కడే ఉన్నాడు. మళ్ళీ లోపలికి తీసుకొచ్చింది, స్నాక్స్ ఇచ్చింది, కొంచెం పాలు ఇచ్చింది. మళ్ళీ తీసుకుని వెళ్ళి పుస్తకాన్ని తీసుకుని లోపలికి రా, నువ్వు పుస్తకాన్ని తీసుకుంటేనే లోపలికి వస్తావు అని చెప్పేసి ఆ తల్లి లోపలికి వచ్చేసిందంట. అయితే అబ్బాయి అక్కడే ఉంటాడు కానీ పుస్తకాన్ని మాత్రం తీసుకుని లోపలికి రావడానికి ఎంత ఎదురాడుతూ ఉన్నాడు. నేను పుస్తకాన్ని తీసుకుని రాను అంటున్నాడంట. ఆ తల్లి మళ్ళీ కొంచెం సాయంత్రం అయ్యేసరికి కొద్దిగా చీకటి పడుతూ ఉంది. మళ్ళీ వెళ్ళి భోజనం చేయడం కోసం ఆ అబ్బాయిని తీసుకుని వెళ్ళి లోపలికి తీసుకుని వచ్చి భోజనం పెట్టి మళ్ళీ బయటికి తీసుకుపోయి పుస్తకం దగ్గర నిలబెట్టి, ఈ పుస్తకాన్ని తీసుకొని లోపలికి వస్తేనే నువ్వు లోపలికి వస్తావు, అంతవరకు నువ్వు ఇక్కడే ఉంటావని చెప్పేసి మళ్ళీ అక్కడే పెట్టి వచ్చేసిందంట. ఆ తర్వాత కుర్రవాడికి అర్థమైందంట, ఇంకా నేను పుస్తకం తీసుకుంటేనే లోపలికి వెళ్ళగలను, కాబట్టి పుస్తకాన్ని తీసుకునేదాకా మా అమ్మ నన్ను లోపలికి తీసుకుని రానివ్వదు, ఈ పుస్తకాన్ని తీసుకుంటేనే నన్ను మా మమ్మీ లోపలికి రానిస్తుంది అని చెప్పేసి ఈ అబ్బాయికి అర్థమైపోయి ఆ పుస్తకాన్ని తీసుకుని చిన్నగా లోపలికి అడుగు పెట్టాడంట. ఇంకెప్పుడు కూడా అటువంటి తిరుగుబాటు పని ఆ అబ్బాయి చేయలేదంట. దేవుని బిడ్డలారా, మన పిల్లలు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే వారికి మనం విధేయత నేర్పలేకపోతే పెద్దవాళ్ళు అయిన తర్వాత వారు మన గుండెను బద్దలు చేస్తారు. ఆ తల్లి ఎంతో కష్టంతో ఆ చిన్న కుమారుడికి విధేయత నేర్పించినప్పుడు మరి దేవుడు మనుషులను విధేయులగునట్లు చేయలేడా? తన మాటకు ప్రజలు విధేయులు కావాలి అనేటట్లుగా దేవుడు చేయలేడా? తప్పకుండా చేయగలడు, కానీ దేవుడు అలా చేయడు. నీ ఇష్టానికి వ్యతిరేకంగా దేవుడు నిన్ను బలవంతం చేయడు. ఆయన తన ప్రేమ బంధంతో నిన్ను ఆకర్షించాలి అని చూస్తాడు. నువ్వు ఆయన మాటకు విధేయురాలివి అయ్యేదాకా దేవుడు నీకు సమయం ఇస్తాడు. ఒకవేళ నువ్వు విధేయత చూపకపోతే నువ్వే శ్రమ పడతావు. అంతేకాని దేవుడు ఒక వ్యక్తిని విధేయుడుగా కానీ అవిధేయుడుగా కానీ ఎప్పుడూ చేయలేడు. నీ ముందు దేవుడు ఒక మార్గాన్ని పెట్టాడు. నీకు దీవెన కావాలా, నీకు శాపం కావాలా? నీకు దీవెన కావాలంటే నువ్వు విధేయత చూపు, నీకు శాపం కావాలంటే నువ్వు అవిధేయుడుగా జీవిస్తావు అంతే అని దేవుడు నీ ముందు రెండు మార్గాలు ఉంచి ఉన్నాడు. ఏది కావాలో నువ్వే కోరుకోవాలి, ఏ విధంగా ఉండాలో నువ్వే నిర్ణయించుకోవాలి. దీవెన కావాలా, శాపం కావాలా? దీవెన పొందుకోవాలనుకుంటున్నావా, శాపం పొందుకోవాలనుకుంటున్నావా? రెండు మార్గాలను దేవుడు నీ ముందు ఉంచినాడు. నీ ఎంపికను బట్టి నీ జీవితం. సరైన ఎంపిక చేసుకొని దేవుని చేత ఆశీర్వదించబడుటకు ప్రభు నీకు కృప చూపును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలము మీరిచ్చిన చక్కని వాక్యానికి స్తోత్రం నాయన. నిన్ను సేవించు మనుషుని మీద నీ ఆజ్ఞలను కట్టడలను అనుసరించు మనుషుని మీద ఆశీర్వాదాలను కుమ్మరించే దేవుడు నాయన. ఒక నిజమైన క్రైస్తవుడు భౌతిక ఆశీర్వాదాల కోసం ప్రాకులాడకూడదని హెచ్చరిస్తున్నారు. అవును తండ్రి, భౌతిక ఆశీర్వాదాలపై మనస్సును ఉంచడం వల్ల ఆత్మలోనికి ఒక రకమైన బలహీనతలు రావచ్చు. అవి గర్వము, అహంకారం కావచ్చు, హెచ్చైన స్థితి కావచ్చు. వాటిపై లక్ష్యం ఉంచి పరలోకానికి వెళ్ళే మా పరుగును నిర్లక్ష్యం చేయొచ్చు. తండ్రి, అటువంటి పాపాన్ని మాలోనికి ఎన్నడూ రాకుండా కాపాడండి. దయచేసి ప్రభువా, భేదాభిప్రాయాలు తీసుకొచ్చే, అలాంటి పాపాలు తీసుకొచ్చే, సమాధానాన్ని తీసుకొచ్చే, డబ్బుకై మేము పరిగెత్తే వారంగా కాకుండా నిజమైన ఆశీర్వాదం కొరకు ఆశించే కృప మాకు దయచేయండి. నా ప్రార్థన ఆలకించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఈ వాక్యాన్ని అనేకులు విని మేలు పొందే విధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఈ వాక్యాన్ని విన్నటువంటి మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినాడు. పాపము మనిషికి నెమ్మది లేకుండా చేస్తుంది. పాపములోనే ఉండి మనిషి చనిపోతే అతని ఆత్మ నిత్యము నరకానికి వెళ్తుంది. కాబట్టి నీ ఆత్మ నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు కార్చినాడు. ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి పాప క్షమాపణ, నిత్య జీవము దొరుకుతుంది. ఆయన రక్తంలో కడుగుబడండి. ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ స్వీకరించండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.